మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా కంటి సంబంధిత సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే ఇది వింటర్, శీతాకాలము. ఈ చలికాలంలో ఏంటంటే రకరకాల అలర్జీస్ కంటికి సంబంధించి, కళ్ళు ఎర్రబడ్డం, కళ్ళ నుంచి నీరు కారడం ఇలా ఇబ్బంది పెడతాయి. అయితే ఏం చేయాలి వెంటనే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు? ఇంకా ఎలాంటి ఇబ్బందులు వస్తాయి? దీని గురించి డాక్టర్లు ఏం చెప్తున్నారు పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఆఫ్థమాలజిస్ట్ అండ్ క్యాట్రాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ సాహితి ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం మ్యామ్. జనరల్గా ఇప్పుడు కళ్ళు ఎర్రబడ్డము అది అంటే ఎప్పుడు చూసినా ఇదే వింటర్లోనే ఎక్కువ చూస్తాం కదా. అవునండి. ఈ కళ్ళు ఎర్రబడ్డం, కళ్ళ నుంచి నీరు కారడం అంటే కళ్ళ కలక అనేది మాకు తెలుసు. అదే ఉంటుందా మ్యామ్? ఇంకా ఏముంటాయి? సో కళ్ళ కలక అనగానే అందరూ ఇన్ఫెక్షన్ అనుకుంటారండి. రెడ్నెస్ ఆఫ్ ద కంజక్టైవ్ అని కళ్ళ కలకలు అంటాం. దాంట్లో అలర్జీ ఉంటాయి, ఇన్ఫెక్టివ్ ఉంటాయి. ఈ సీజన్లో జనరలీ మనకి ఎక్కువగా వచ్చేవి అలర్జిక్. ఎందుకు అని అంటే ఈ సీజనల్ చేంజ్ టైంలో ఏమవుతుంది అని అంటే స్కిన్ కానివ్వండి, ఐ మ్యూకోజా కానివ్వండి, ఇవన్నీ ఫాస్ట్గా డ్రై అవుతాయి. సో డ్రై అయినప్పుడు ఈ సీజన్ చేంజ్ అవ్వగానే అలర్జిక్ రియాక్షన్ అనేది కొంచెం ఫాస్ట్గా వస్తుంది. ఓకే. సో ఇప్పుడు అది వచ్చింది కళ్ళ కలక ఎలర్జీనా అని ఎలా తెలుస్తుంది? ఏమైనా ఒక చిన్న తేడా కనిపిస్తుందా మనకి? పేషెంట్కి పెద్దగా తెలియదండి, ఎందుకంటే ఏదైనా సిమ్టమ్ రెడ్నెస్. సో మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారు, వెళ్ళి చెక్ చేయించుకోకుండా రెడ్ అవ్వగానే మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో ఒక డ్రాప్ తీసుకొని వేసేసుకుంటారు. మెడికల్ షాప్లో అది చూసి ఇన్ఫెక్టివ్కి మాత్రమే ఇస్తారు, దానికి ట్రీట్మెంట్ అనేది జరగదు. సో మనకి మా తరపున అలర్జిక్ అనగానే జనరలీ డిఫరెన్షియేటింగ్ ఫీచర్ ఏంటి అని అంటే పస్సులాగా రాకుండా డిశ్చార్జ్, జస్ట్ స్టిక్కినెస్ ఆఫ్ ద ఐ, కొంచెం కళ్ళు రబ్ చేసుకోవాలనిపించడం, హెవీగా అనిపించడం, రెడ్గా అవ్వడం, ఇవి కామన్ సిమ్టమ్స్. సో అలర్జీకి మనకి యాంటీబయాటిక్ డ్రాప్లు ఇవన్నీ పని చేయవు. సో నెవర్ యూజ్ ఓవర్ ద కౌంటర్ డ్రాప్స్ రెడ్నెస్ రాగానే. ఇప్పుడు ఎలర్జీ గురించే మాట్లాడితే, కంటికి ఎలర్జీ అంటే కాజల్ వల్ల లేదంటే ఏదైనా క్రీమ్స్ వల్ల అట్లా వస్తుందా? ఇంకా దేని వల్ల వస్తుంది? సో కంటికి అలర్జీ అనేవి టైప్స్ మళ్ళీ. సో మనకు నార్మల్గా అలర్జిక్ అని అంటాం కదా, డస్ట్ అలర్జీలు, సీజనల్ అలర్జీలు, ఇవి ఒక టైప్. మీరు ఇందాక అన్నట్టుగా ఐ మేకప్, అది కాజల్ కానివ్వండి లేదంటే మన ఐ షాడోస్ ఏదైనా కంట్లో పడగానే ఫారెన్ బాడీ ట్రిగర్తో వచ్చే అలర్జీస్ అనేవి ఈ ఫారెన్ మటీరియల్ ఆర్ మేకప్ కాస్మెటిక్ అసోసియేటెడ్ అలర్జీస్. సో ఇవి మనం ఏమన్నా ఫారెన్ బాడీ వేస్తేనే వస్తాయి తప్ప ఊరికే రావు. ఈ సీజనల్ అలర్జీ అనేది మన కంట్రోల్లో ఉండదు. కొంతమంది ఏంటి, ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు సీజన్ మారగానే జలుబులు అవన్నీ ఎలా వస్తాయో కంటికి అలర్జీ అనేది కూడా అలానే ట్రిగర్ అవుతుంది. ఓకే. మరి కంటికి అలర్జీ వస్తే ఒక పట్టాన తగ్గదు అంటారు, ఎందుకు? సో మనకి నార్మల్గా స్టార్టింగ్ స్టేజ్లో ఈ రెడ్నెస్లు ఇవి ఏమి రానప్పుడు, మైల్డ్ ఇరిటేషన్ వచ్చినప్పుడు, అట్లా ఉన్నప్పుడు ఫస్ట్ ట్రీట్ చేసుకోగానే యాక్చువల్లీ డ్రాప్స్ వేసుకోగానే ఒక 3-4 డేస్లో మీకు రిలీఫ్ వచ్చేస్తుందండి. ఎప్పుడైతే మీరు ఒక డాక్టర్ని జనరలీ ఆ ఫస్ట్ స్టేజ్లో అప్రోచ్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ. ఈ రెడ్నెస్ రాగాని లేదంటే ప్రాపర్గా ఇంకా కళ్ళు రబ్ చేయాలి అనే ఆ ఫీలింగ్ వచ్చినప్పుడే వస్తారు కదా. ఆ ఇన్ఫ్లమేషన్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది కళ్ళలో. సో అప్పుడు ఇంకా అది తగ్గడానికి మినిమం ఒక 21 days to 1 month కోర్స్ పడుతుందండి. అందుకే ఇమీడియట్ గా తగ్గదు అని చెప్పేది. మ్యామ్, ఇప్పుడు ఎలర్జీ వస్తే వాళ్ళకి ఎలర్జీ కాజ్ ఏంటో, రూట్ కాజ్ ఏంటో కూడా తెలుసుకుంటారా మీరు? సీజనల్ అలర్జీస్కి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఊరికే కాస్మెటిక్ ఇండ్యూస్డ్ అలర్జీస్కి రూట్ కాజ్ అంటూ ఏముండదండి. ఆ డ్రాప్స్ వేయగానే నార్మల్గా తగ్గిపోతుంది. కానీ కొంతమందికి ఎప్పటికీ ఉంటుంది అలర్జిక్ అటాక్ అనేది. సో అది కంటిన్యూస్ బేసిస్లో ఉన్నప్పుడు అండ్ ఎంత మందులు ఇచ్చినా కూడా కంప్లీట్గా క్యూర్ అవ్వదు. ఆ రెడ్నెస్లు అవన్నీ కంప్లీట్గా పోవు. అప్పుడు బాడీలో ఎక్కడో ఏదో ఇన్ఫ్లమేటరీ ట్రిగర్ ఉంటుంది అనేది మేము అసోసియేట్ చేసుకొని అప్పుడు ఇంకా డీప్ ఎవాల్యుయేషన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు రూట్ కాసెస్ వెరీ ఇంపార్టెంట్ అండి. లేదంటే మనం అది ట్రీట్ చేయకుండా ఎంత డ్రాప్స్ వేసినా, ఎంత ఓరల్ టాబ్లెట్స్ ఇచ్చినా అంటే తగ్గదు. ఓకే. సో దానికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది కూడా ఉంటుంది. డెఫినెట్లీ. యా. ఎంత ఏజ్ వాళ్ళకి అది చూస్తాం మనం జనరల్గా? యాక్చువల్గా చిన్న పిల్లలలో చాలా ఎక్కువగా చూస్తామండి. ఇంతకు ముందు చెప్తే అరౌండ్ 3 yearsకి స్టార్ట్ అయితే ఒక 14-15 years వరకు వాళ్ళకి ఆ టైంలో ఇమ్యూనిటీ డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి కొంచెము సీజన్ చేంజ్ అయినా ఏదున్నా ఫస్ట్ వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. కానీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి ఎక్కువ ఫోన్ యూసేజ్,
అండ్ మన మెట్రోపాలిటన్ సిటీస్లో పొల్యూషన్, వీటి వల్ల అన్ని ఏజ్ గ్రూప్స్లో కూడా అలర్జీ అనేది చాలా కామన్ అయిపోయింది. ఎస్పెషలీ ఈ ఇయర్ మీరు చూసుకున్నట్టయితే సడన్ సీజన్ చేంజెస్, అది సమ్మర్ కానివ్వండి, రెయినీ కానివ్వండి, వింటర్ కానివ్వండి. సో ఆ సడన్ గా మారినప్పుడు కూడా బాడీ అనేది కొంచెము దాన్ని అడాప్ట్ చేసుకునే టైంలో ఈ అలర్జీస్ అనేవి ఎక్కువ వచ్చేస్తాయి. ఇప్పుడు కళ్ళు డ్రై అవ్వటం అంటే కళ్ళు డ్రై అవ్వడము అని అంటే మనకి నార్మల్గా ఐలో హైడ్రేషన్ మన ఓన్ టియర్స్ వల్ల వస్తుందండి. సో ఎప్పుడైతే మనం సరిగ్గా వాటర్ తాగము, బ్లింక్ రేట్ తక్కువ చేస్తాము, ఈ టైంలో మనకి ఆ హైడ్రేట్ అవ్వకుండా కళ్ళు డ్రై అయిపోవడం వల్ల ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. సో ఈ సీజన్ చేంజెస్ ఇవన్నీ వాళ్ళలో ఫాస్ట్గా వస్తాయి. ఎస్. ఇప్పుడు ఈ చలికాలంలో జనరల్ జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు ఐకి సంబంధించి? సో నార్మలీ అయితే మంచిగా తినండి, ఇమ్యూనిటీ పెంచుకోండి, అది అన్నిటికీ. సో సిమిలర్లీ మేము చెప్పేది కూడా అదే. వాటితో పాటు మీకు కొంచెం ఇరిటేషన్ వచ్చిన లూబ్రికేటింగ్ డ్రాప్స్ ఇవన్నీ స్టార్ట్ చేయండి. అండ్ అసోసియేటెడ్ నరిష్మెంట్, న్యూట్రిషన్ ఇవన్నీ తీసుకోండి అని చెప్తాం. అలా కాకుండా ఇప్పుడు ఈ వింటర్లో మాకు ఇలాంటి ప్రాబ్లం వస్తుందేమోనని ఎప్పుడైనా వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ అట్లా ఏమైనా ఒక సాఫ్ట్ డ్రాప్స్ లాంటివి వేసుకోవచ్చా? లూబ్రికేటింగ్ డ్రాప్స్ వేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనకి రిఫ్రెష్ టియర్స్ అనేది చాలా కామన్, అందరికీ తెలిసింది అదొకటి. బ్రాండ్ పేరు చెప్తున్నాను, బట్ దాంట్లో ఉండేది లూబ్రికేటింగ్ డ్రాప్స్ అంటాం. సో అవి వేసుకోవచ్చు. ఇందాక నేను చెప్పినట్టు స్టార్టింగ్ లోనే కొంచెం మీకు ఇబ్బందిగా లేకపోతే డిస్కంఫర్ట్ ఉందన్నప్పుడు అది స్టార్ట్ చేసేస్తే అసలు అలర్జిక్ అటాక్ రాకుండా కూడా ఆగిపోతుంది, మెడికేషన్ అవసరం లేకుండా. సో అది మీరు ప్రివెంటివ్ మెజర్ కింద తీసుకోవచ్చు. మ్యామ్, ఇంతకుముందు మాట్లాడుకున్నట్లే కళ్ళకలక, ఇప్పుడు కళ్ళకలక వస్తే అది కళ్ళకలక ఒకరి నుంచి ఒకరికి వస్తుంది, జస్ట్ కంటి చూపుతోనే వస్తుంది ఇలా చెప్తూ ఉంటారు కదా, అది ఏంటి అసలు, ఎట్లా వస్తుంది, లక్షణాలు ఎట్లా ఉంటాయి, ఒకరి నుంచి ఒకరికి ఎలా వస్తుంది? సో అన్ని కళ్ళకలకలు స్ప్రెడ్ అవ్వండి, అలర్జిక్ అసలే స్ప్రెడ్ అవ్వదు. మనకి మెయిన్లీ స్ప్రెడ్ అయ్యేవి వైరల్ కంజక్టివైటిస్, కొంతవరకు బ్యాక్టీరియల్ కంజక్టివైటిస్. అవి కూడా ఊరికే మిమ్మల్ని చూస్తే ఏమీ రాదు. మన కంజక్టివ్ అని మనం రుద్దుతామా, ఆ దాంట్లో నుంచి వచ్చే డిశ్చార్జ్ ఏదైతే ఉందో మన హ్యాండ్ నుంచి ఇప్పుడు ఏదో ఒక సర్ఫేస్ టచ్ చేసి వెళ్ళిపోతాం, ఇంకొకరు వచ్చి ఆ సర్ఫేస్ ని టచ్ చేసి మళ్ళీ వాళ్ళ ఐ రబ్ చేసుకోవడం ఇస్ ద మోస్ట్ కామన్ సోర్స్ ఆఫ్ స్ప్రెడ్. అది కాకుండా ఇంట్లో వాళ్ళకి ఎందుకు తొందరగా స్ప్రెడ్ అవుతుంది అని అంటే టవల్స్ షేర్ చేసుకుంటుంటారు, ఒకటే పిల్లో మీద పడుకుంటుంటారు. వీటి వల్ల అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ డిశ్చార్జ్ అనేది స్ప్రెడ్ అయినప్పుడు మాత్రమే స్ప్రెడ్ అవుతుంది తప్ప ఊరికే పక్కన కూర్చుంటే వాళ్ళని చూస్తే వాళ్ళు ఉన్న రూమ్ లో ఉంటే ఏమీ రాదండి. దాన్ని ఎట్లా తగ్గించుకోవాలి? ఎవరికైతే ఈ కంజక్టివైటిస్ వస్తుందో వాళ్ళకి ఫస్ట్ మేము ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ కళ్ళని టచ్ చేయొద్దు, బికాస్ దట్ ఈస్ ద ఓన్లీ వే మీరు వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేస్తారు. సో ఎప్పుడైనా బై మిస్టేక్ రబ్ చేసేసినా ఇమ్మీడియట్ గా వెళ్ళి హ్యాండ్ వాష్ అనేది చేసుకోవాలి. ఓవరాల్ అందరికీ కూడా ఏం చెప్తా అంటే అసలు కళ్ళని టచ్ చేయడం అనేది చాలా బ్యాడ్ హ్యాబిట్ అండి. ఇది కంజక్టివైటిస్ కోసం అనేదే కాదు, ఏ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ మన కంటికి టచ్ అవ్వాలన్నా ఫస్ట్ థింగ్ మీరే దాన్ని స్ప్రెడ్ చేసుకుంటారు. సో డోంట్ టచ్ యువర్ ఐస్. మీకు ఏమైనా కొంచెము ఇరిటేటింగ్ గా ఉంటే ఇమీడియట్ గా వెళ్ళి దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకోండి. ఇది స్ప్రెడ్ అవుతుందని మేము అంత క్లియర్ గా చెప్తే ఎట్టి పరిస్థితులలో ఎవరిని హక్ చేసుకోవడం కానివ్వండి, మీ టవల్స్ ఇవన్నీ షేర్ చేసుకోకుండా ఉంటే అవి ఏం స్ప్రెడ్ అవ్వండి. ఇప్పుడు స్కూల్ పిల్లలకి ప్రత్యేకంగా స్కూల్స్కి ఏమైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఈ కంజక్టివైటిస్, ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్న నేపథ్యంలో పిల్లలకి ఏం చెప్తాము అని అంటే ఎవరికైనా కోల్డ్, ఫీవర్స్, కాఫ్ ఇవి ఉంటే ఒక 3-4 days పంపించొద్దనే చెప్తాం. సో మన కంజక్టివైటిస్ అనేది మనకి సీజనల్ వల్ల వచ్చినా కూడా ఓన్లీ కంజక్టివైటిస్ టు కంజక్టివైటిస్ స్ప్రెడ్ కాదండి. మనం స్నీజ్ చేస్తామా, ఆ మాలిక్యూల్స్ అన్ని ఎయిర్ లోకి వచ్చేస్తాయి, మీరు దాని నుంచి నడుచుకుంటూ వెళ్తారు, అదంతా మనం మ్యూకోజాకి టచ్ అవుతాయి కదా, అలానే కోల్డ్ వస్తుంది, అలానే మనకి ఐకి కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. సో పిల్లల్లో యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కొంచెం స్కూల్ ని అవాయిడ్ చేయడం బెటర్. స్కూల్లో ఉన్నప్పుడు కూడా కొంచెం టీచర్స్ వాళ్ళందరూ చూస్తూ ఉండాలి పిల్లలకి, బికాజ్ వాళ్ళకి తెలియదు కదా, ఒకరి మీద ఒకరు కూర్చుంటారు, టచ్ చేస్తుంటారు. సో ఇవి కొంచెం అవాయిడ్ చేయడం తోటి ఈ స్ప్రెడ్ అనేది ఇమ్మీడియట్ గా ఆగిపోతుంది. చక్కగా చెప్పారు మ్యామ్. ఏదైనా వాళ్ళకి సర్జరీ అయింది కళ్ళకి సంబంధించింది అన్నప్పుడు, ఇప్పుడు మీరు క్యాట్రాక్ట్ స్పెషలిస్ట్, రిఫ్రాక్టివ్ సర్జరీస్ ఇలా చేస్తూ ఉంటారు కాబట్టి, సో ఈ సర్జరీస్ ఇలాంటివి అయింది ఈ టైంలో అన్నప్పుడు వాళ్ళకి ఏం జాగ్రత్తలు ఉంటాయి ఈ వింటర్లో? వింటర్లో స్పెసిఫిక్ అంటూ ఏముండవండి పోస్ట్ సర్జరీ వాళ్ళకి, కానీ ఈ టైంలో ఫాస్ట్ గా డ్రై అవుతాయి కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. మళ్ళీ ఇందాక నేను చెప్పినట్టు,
బట్ ఓవరాల్ వాళ్ళకి మేము మోస్ట్లీ ఇచ్చేది ఏంటి అని అంటే కొంచెం అన్హైజీనిక్ ప్లేసెస్లోకి వెళ్ళకూడదు. ఎవరికైనా ఆల్రెడీ ఇన్ఫెక్షన్స్ అవి ఉన్నాయి అని ఆ ప్లేసెస్ కొంచెం అవాయిడ్ చేయాలి. అండ్ దెన్ ఇందాక నేను చెప్పినవే సేమ్ అప్లై అవుతాయండి. ఐస్ని టచ్ చేయకూడదు, మెడికేషన్ అనేవి కరెక్ట్ టైంకి వాడాలి. మీరు ఒకవేళ కోల్డ్ కాఫ్స్ పక్కన వాళ్ళ నుంచనే కాకుండా మీకేమైనా వచ్చాయి అంటే ఫస్ట్ అది ఇమీడియట్గా ట్రీట్ చేసుకోవడం ఇంపార్టెంట్. మ్యామ్ ఇంకొకటి ఏంటంటే కొందరికి నిద్ర లేస్తానే అసలు కళ్ళు మూసుకొని ఉంటాయి, స్టిక్కీగా అట్లా అయిపోయి ఉంటాయి. అది ఏంటి అసలు? సో మనకి అగైన్ టియర్ ఫిల్మ్ అండి. ఎప్పుడైతే మనకి కొంచెం ఇన్ఫ్లమేషన్ అని అంటాం, ఎప్పుడైతే ఆక్యులర్ సర్ఫేస్ పైన కంటి మీద ఉన్న ఈ బ్లాక్ అండ్ వైట్ పార్ట్ మీద ఒక కంజక్టైవ్ అనేది ఉంటుంది, అది హెల్దీగా లేనప్పుడు సరిగ్గా లూబ్రికేషన్ లేకపోతే ఏమవుతుంది, మన కళ్ళు మూసుకొని తెరిచే టైంకి మంచిగా లోపల ఒక గ్రీజీ లేయర్ అనేది ఉండాలి కదా. ఎప్పుడైతే అది డిఫిషియెంట్ గా ఉంటుందో కంఫర్టబుల్ గా ఐస్ ఓపెన్ చేయలేరు. స్పెసిఫికలీ మార్నింగ్ టైమ్స్ లో మీరు అది ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంటారు, ఎందుకంటే నైట్ అంతా పడుకుంటారు, మూవ్మెంట్ ఉండదు, టియర్స్ అనేవి సరిగ్గా డెవలప్ అయ్యి దాన్ని గ్రీజింగ్ అనేది చేయదు. సో అది లేచేటప్పుడు కొంచెం డిస్కంఫర్ట్, ప్రాపర్ గా కొంతమంది అయితే కళ్ళు కడుక్కొని ఇట్లా అనుకొని తెరవాలి. వాళ్ళల్లో అంత సివియర్ గా ఉంది అని అంటే ఆక్యులర్ సర్ఫేస్ అనేది మనం ఇవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే కంపల్సరీ. డాక్టర్ గారు అలా కాకుండా అసలు జనరల్గానే ఇప్పుడు నిద్ర లేస్తానే కంటిని శుభ్రపరచుకోవాలి అంటే దానికి ఏమైనా ప్రత్యేకమైన ప్రోటోకాల్ అట్లా ఏమైనా ఉంటుందా? ఇందాక నేను చెప్పినట్టుగా మనము ఎప్పుడైతే కొంతమంది కళ్ళు తెరవడమే డిఫికల్ట్ ఉంది అని అనుకుంటే 1-2 days అట్లా ఉన్నప్పుడు మీరు ఈజియెస్ట్ మాడ్యూల్ మీరు ఇంట్లో చేసుకోగలిగేది, లేవగానే ఒక వేడి నీళ్ళ బట్టని కళ్ళ మీద పెట్టేసుకోండి. మైల్డ్ స్టీమింగ్ అనేది ఇస్తుందండి. గ్లాండ్స్ యాక్టివేట్ అయ్యి ఆటోమేటిక్గా మనకి ఆ ఏదైతే కొంచెం ఓపెనింగ్స్ ఉంటాయో వాటి వల్ల టియర్స్ కొంచెం బాగా వచ్చి కళ్ళు హైడ్రేట్ అవుతాయి. అఫ్ కోర్స్ ఇట్స్ అ టెంపరరీ ఫిక్స్, కానీ కొంతమందికి పెద్ద ప్రాబ్లం లేదు, ఇనిషియల్ స్టేజెస్ లో ఇవి ఇట్లా చేసుకోవడం వల్ల మీరు అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. మీరు కంటి డాక్టర్ కాబట్టి మళ్ళీ మళ్ళీ అడిగే ప్రశ్నే, చిన్న పిల్లల్లో కంటి చూపు ప్రాబ్లము ఎక్కువగా చూస్తూ ఉన్నాము, అంటే దీన్ని ఆపే ఏమి టెక్నాలజీ కానీ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కానీ అట్లా ఏం లేవా? చాలా వచ్చాయండి. ఆపడము అనేది ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్. కొన్ని జెనెటికలీ వచ్చేవైతే మనం ఆపలేమండి, కానీ ఇప్పుడు మనకి జెనెటికలీ ఇప్పుడు కంటి చూపు ప్రాబ్లం అంటే స్పెసిఫిక్గా మనం దాని గురించి మాట్లాడుకుందాం. కంటి చూపు అనేది మనకు డిస్టెన్స్ విజన్ ప్రాబ్లమ్ని మోస్ట్లీ మనం మయోపియా అని అంటాం. అది జెనెటికలీ అంటే మనం పేరెంట్స్కో గ్రాండ్ పేరెంట్స్కో వచ్చేది మన జీన్స్లో ఉంటే అది మనం స్టాప్ చేయలేము. అండ్ దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం, జస్ట్ స్పెక్స్ వేసుకుంటే వాళ్ళకి సొల్యూషన్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా వచ్చే పదం ఇండ్యూస్డ్ మయోపియా, అంటే మనంతకి మనం ఆ ప్రాబ్లమ్ని కొని తెచ్చుకుంటున్నాం. అది ఎందుకు? నియర్ విజన్ ఇష్యూస్ వల్ల. అంటే ఎక్కువ ఇప్పుడు మనకి పిల్లల్ని మీరు బయట ఆడుకోవడం ఎంత చూస్తున్నారు, ఈదర్ ఫోన్స్ మీద ఉంటారు, ఐప్యాడ్స్ మీద ఉంటారు, పేరెంట్స్ని అది కంట్రోల్ చేయండి ఇవ్వద్దు అని అంటే నెక్స్ట్ వాళ్ళు చేసేది ఈదర్ డ్రాయింగ్, కలరింగ్, రాసుకోవడం, బయటికి వెళ్ళడం అనేదే లేదు. ఫైనలీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు చేసే చాలా వరకు పనులు దగ్గర చూపు చూస్తూ ఉండడం. సో దానివల్ల ఏంటి అని అంటే బ్రెయిన్ అనుకుంటుంది వీళ్ళకి ఇదే ఎక్కువగా కావాలి అని అనుకొని ఆ సిగ్నల్స్ వల్ల ఐ షేప్ అనేది స్లైట్గా ఇలాంగేట్ అవుతుంది. అప్పుడు మనకి ఈ డిస్టెన్స్ విజన్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సో వీళ్ళలో రాకుండా ఎట్లా ఉండడం, మీరు కంపల్సరీ మినిమం 2 hours ఆఫ్ అవుట్డోర్ యాక్టివిటీ అనేది ఇంట్రడ్యూస్ చేయాలి. మళ్ళీ అవుట్డోర్ అనగానే స్టేడియంస్లోకి వెళ్ళిపోయి ఇండోర్ స్టేడియంస్లో ఆడుకోవడం కాదు, ప్రాపర్గా మనకి స్కై, సన్ ఇవి కనిపించే ఒక చోట్లో ఆడుకోవడం వల్ల ఇన్ఫినిటీ చూస్తుంటాం మనం. దీంతో మనకి ఈ కళ్ళు ఇలాంగేషన్ ఇవన్నీ ఆగిపోయి ఎవరిలో అయితే జెనెటికలీ రాకుండా ఉంటారో వాళ్ళలో మనం కంప్లీట్గా ఆపేసేయచ్చు. ఓకే, ఇప్పుడు పెద్దవాళ్ళకి కంటి చూపు సమస్య వస్తే కళ్ళద్దాలు వాడడం ఇష్టం లేదు అనుకుంటే సర్జరీతోనే పర్మనెంట్ సొల్యూషన్ వస్తుందా? ఎస్ అండి, అబ్సల్యూట్లీ. సో ఒక్కసారి మీరు అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 18-19 వచ్చారు అంటే యు ఆర్ ఎలిజిబుల్ టు గెట్ రిడ్ ఆఫ్ యువర్ గ్లాసెస్ త్రూ లేజర్ ప్రొసీజర్. అది లేసిక్ కానివ్వండి, స్మైల్, పిఆర్కే ఎక్సెట్రా. సో వీళ్ళలో ఒక్కసారి మనం ఆ సర్జరీ చేసాము అని అంటే ఆ స్పెక్టికల్ పవర్ వాళ్ళు ఇన్ని రోజులలో వాడుతుందంతా కూడా తీసేయచ్చు. ఎస్, మళ్ళీ అంటే ఇప్పటికి మీరు చెప్పిన లైఫ్ స్టైలే కావచ్చు కారణం, కానీ 80 ఏళ్ల వాళ్ళకి కళ్ళద్దాలు రావు, 8 ఏళ్ల వాళ్ళకి కళ్ళద్దాలు వస్తాయి అంటే ఇది లైఫ్ స్టైలేనా? సో దీంట్లో ఒక చిన్న థింగ్ ఉందండి. మనకి ఒక ప్రీవియస్ జనరేషన్ చూసుకున్నట్టయితే
వాళ్ళు చెక్ చేయించుకుందే చాలా తక్కువ అండి. వాళ్ళకి అసలు లేదు అని మనం కొట్టి పడేయడానికే లేదు. ఎగ్జాక్ట్లీ. సో ఎవరైతే బాగా డిస్టెన్స్ వర్క్ చేస్తున్నారు, లైక్ డ్రైవింగ్ ఆర్ మిగతా దూరం సంబంధించిన ప్రొఫెషనల్ యాక్టివిటీ చేస్తున్న వాళ్ళు గమనించి వెళ్ళేవాళ్ళు, లేదంటే వాళ్ళ ప్రొఫెషన్ అఫెక్ట్ అయ్యేది కాబట్టి. బట్ అప్పట్లో కూడా మీరు ఆలోచిస్తే 60% ఆఫ్ ద పీపుల్కి ఈ రూమ్ డిస్టెన్స్ ఉన్నంత విజన్ ఉంటే సరిపోయేది. సో ఎవరు చెకప్పే చేయించుకునే వాళ్ళు కాదు, వాళ్ళకి ప్రాబ్లం లేదు అని చేసేయడానికి. కొంచెం ఏజ్ వచ్చాక ఏమవుతుంది, క్యాటరాక్ట్ డెవలప్ అవ్వడం వల్ల వాళ్ళకి సరిగా ఇది కూడా సరిగా కనిపించకపోయేసరికి వెళ్ళేవాళ్ళు డాక్టర్ దగ్గరికి. సో వాళ్ళ నుంచి వాళ్ళ పిల్లలకి జెనెటికలీ వస్తుంది అని అంటే వస్తుంది అంతే, బికాస్ మీరు అసలు ఎప్పుడు డయాగ్నోజే చేయించుకోలేదు. ఇప్పుడైతే మీరు పిల్లలు పుడతానే అట్లా వెంటనే చెకప్ చేస్తారు. జనరల్ చెకప్ అనేది బై బర్త్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ డయాగ్నోజ్ అవుతున్నాయి అని నేను అంటాను. ఆఫ్ కోర్స్ దాంతో పాటు లైఫ్ స్టైల్ ఇందాక నేను చెప్పినవన్నీ కూడా యాడప్ అవుతాయి. కంటి హెల్త్, ఐ హెల్త్ బాగుండాలంటే కొన్ని ఫుడ్స్ అంటే ఏముంటాయి? మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి omega-3 ఫ్యాటీ యాసిడ్ రిచ్ ఫుడ్స్ అండి. ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ అయితే మన ఫిష్, సాల్మన్, వెజిటేరియన్స్ అయితే వాల్నట్, ఫ్లాక్స్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, వీటన్నిటిలో కూడా వెరీ రిచ్. వీటితో పాటు ఎనీథింగ్ దట్ ఈస్ ఇన్ ఆరెంజ్ అండ్ గ్రీన్ అండి. మీ క్యారెట్లు, బ్రోకలీలు, మామూలు పాలకూరలు, అందరూ దాన్ని నార్మల్ అని అనేస్తారు తప్ప దాంట్లో ఉన్నంత వైటమిన్స్, న్యూట్రియంట్స్ దేంట్లో పాలకూర, గోంగూర, ఎనీథింగ్ దట్ ఈస్ ఇన్ గ్రీన్ కలర్. సో వీటిలో వచ్చే ఆ ల్యూటిన్, జియాక్సాంథిన్ అనేది కంటికి చాలా ఇంపార్టెంట్. ఎనీ లీఫీ వెజిటబుల్స్ అండి, అది స్పినచ్ కావచ్చు, గోంగూర కావచ్చు, అమర్నాథ్ కావచ్చు, ఏదైనా దే ఆర్ వెరీ వెరీ గుడ్ ఫర్ ఓవరాల్ ఐ హెల్త్, స్పెసిఫికలీ ఫర్ ఐ. ఎస్ మ్యామ్, చక్కగా చెప్పారు మ్యామ్. చిన్న చిన్న డౌట్సే, అంటే కొందరికి కంట్లో ఆ నల్ల గుడ్డు అనేది, నాకు తెలియదు మెడికల్ పరిభాషలో ఏమంటారో, అది కన్నంతా ఉంటుంది, అది హెల్దీ అయ్యి అన్నట్లా? అట్లా కాదండి. కొంతమందికి ఏంటంటే దాన్ని కార్నియా అని అంటారు. కొంతమందికి అది కరెక్ట్ షేప్ లోనే ఉంటుంది, కరెక్ట్ సైజ్ లోనే ఉంటుంది, కానీ మీ ఓవరాల్ ఆర్బిట్ అంటే చుట్టుపక్కలది కొంతమందికి చిన్నగా ఉంటుంది. అది నార్మల్ అని కాదు, అబ్నార్మల్ అని కాదు, అది కంప్లీట్లీ ఐ షేప్ వల్ల డిఫైన్ అయి ఉన్నది. మా లాంగ్వేజ్ లో మైక్రోకార్నియా ఆర్ మెగలోకార్నియా అనేది ఎక్కువ ఉన్న, చాలా తక్కువ ఉన్న ప్రాబ్లమాటిక్ తప్ప, కొంతమందికి పెద్ద కళ్ళు ఉంటే అది నార్మల్, కొంతమంది చిన్న కళ్ళు ఉంటే ఏదో ప్రాబ్లం ఉంది అని అనుకుంటారు. అట్లా ఏమీ ఉండదండి. పెద్ద కళ్ళు ఉంటే మంచి కంటి చూపు ఉన్నట్లు, చిన్న కళ్ళు ఉంటే చూపు లేనట్టు అట్లా కాదు, ఏమీ కాదు. అది జస్ట్ మీ ఆర్బిట్ షేప్ బట్టి మీకు లిడ్స్ ఎంత కవర్ అవుతున్నాయి అనేదే ఉంటుంది తప్ప అట్లా వీళ్ళకి ఇట్లా ఉంటే హెల్దీ, వీళ్ళకి ఇట్లా కాదు అనేది ఏమీ ఉండదండి. కళ్ళు కొందరికి హనీ కలర్ ఐస్ ఉంటాయి, కొందరికి బ్లాక్ ఉంటుంది, అట్లాగా కార్నియా మీరు అన్నట్లు. కరెక్ట్. సో అది కార్నియా కాదండి, అది మనకు బయటకు కనిపించే లేయర్. యాక్చువల్లీ దిస్ ఇస్ అ నైస్ ఫ్యాక్ట్. కార్నియా ఇస్ ఫుల్లీ ట్రాన్స్పరెంట్ ఇన్ కలర్ అండి. మనకి లోపల ఐరిస్ అనే ఒక మజిల్ ఉంటుంది. ఆ ఐరిస్ కి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కలర్ ఉంటుంది, బ్లూ, హనీ, బ్రౌన్, బ్లాక్. అది రిఫ్లెక్షన్ త్రూ బయటకు మనకి ఐరిస్ ఏ కలర్ ఉంటే ఆ కలర్ లో కనిపిస్తుంది. బయట కార్నియా ట్రాన్స్పరెంట్ కాబట్టి మనం కార్నియల్ కలర్ అని అనుకుంటాం. లెన్స్ కూడా అలాంటివే ఇస్తారు కదా. సో లెన్స్ అనేవి కాంటాక్ట్ లెన్స్ అండి, అది మనం కార్నియా మీదే పెట్టుకోవాలి, కానీ సేమ్ కాన్సెప్ట్. ఎస్ మ్యామ్, కొందరికి చూస్తే కంటి చుట్టూ ఏదో ఒక రింగ్ లాగా ఉంటుంది, లోపల నల్లగుడ్డు చుట్టూ, అదేంటి? వెరీ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇంతకు ముందు మేబీ నన్ను ఒక 5-6 years బ్యాక్ అడిగి ఉండుంటే అది నార్మల్ అండి, పిగ్మెంటేషన్ తో వస్తుంది అని చెప్పేదాన్ని. ఇప్పుడు కూడా నార్మలే, కానీ నార్మల్ అని కొట్టి పడేయొద్దు. చాలా మందికి లివర్ ఇష్యూస్ ఉన్నప్పుడు, జాండస్ ఉన్నప్పుడు, డిఫరెంట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు రింగ్స్ లాగా కనిపిస్తాయి మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ కలర్ కార్నియా ఉంటే బ్రౌన్ రింగ్ లాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఎవ్రీ టైమ్ ఇట్స్ నాట్ నార్మల్. మీరు అది గమనించినట్టయితే ప్లీజ్ గో అండ్ గెట్ యువర్ ఐ చెక్డ్, దే విల్ టెల్ యూ వాట్ టు డూ నెక్స్ట్. ఓకే. సో ఇంకా కొందరికి కంట్లో ఒక పుట్టుమచ్చలాగా ఉంటుంది, అది ట్రీట్ చేసుకోవాల్సిన ఫ్యాక్టర్ అది? అందరికీ కాదండి. మీరు అన్నట్టు పుట్టుమచ్చ నేవస్ అని అంటాం మేము. సో అది పుట్టుకు నుంచి ఎప్పటికీ కూడా అదే సైజ్ లో ఉంటే వదిలేస్తాం. ఎప్పుడైతే దాని సైజు, దాని తర్వాత వాల్యూమ్ పెరుగుతుంది అని అంటే, ఇఫ్ వీ ఫీల్ ఇట్ ఈస్ నెసెసరీ దాన్ని ఎక్సిషన్ చేసుకుంటాము, జస్ట్ టు రూల్ అవుట్ అది పుట్టుమచ్చే కదా, ఇంకేదైనా కాదు కదా. కాటుగా ఐలాషెస్, ఆర్టిఫిషియల్ ఐలాషెస్, మేము మస్కరా ఇవి పెట్టుకోవచ్చా? ఆన్ అండ్ ఆఫ్ ఎస్, యాజ్ అన్ ఆఫ్థల్మాలజిస్ట్. మిగతా టైం రెగ్యులర్ యూసేజ్ అంటే నో అంటానండి. ఇప్పుడు అయితే పర్మనెంట్ ఐలాషెస్ అని కూడా వచ్చాయి.
చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, కానీ 100% ఫ్యూచర్లో ఎంతో అంత ఐలిడ్ మార్జిన్ హైజీన్ అనేది కాంప్రమైజ్ చేస్తున్నాము, దాని హెల్త్ అనేది కాంప్రమైజ్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ టు ఆల్ ద లేడీస్ అవుట్ దేర్. మీకు కావాలంటే అప్పుడో ఇప్పుడో కొంచెం టెంపరీ పెట్టుకోండి, కానీ ఏంటి పర్మనెంట్ ఫిక్స్వి కొంచెం అవాయిడ్ చేస్తేనే బెటర్. పిల్లలకు కూడా కాజల్ పెట్టొద్దు అంటారు కదా. కాజల్ అనేది జనరలీ ఇప్పుడు నేను అదే చెప్తాను మ్యామ్ నా పేషెంట్స్ అందరికీ. కాజల్ పెట్టుకున్న అందరికీ ఇలా లాగి పెట్టుకునే అలవాటు ఉంటుంది. అవును. బయట నుంచి పెట్టుకుంటే ఏమీ ప్రాబ్లమ్స్ ఉండవు. లాగి పెట్టినప్పుడు వాటర్ లైన్ అంటాం. సో దాంట్లో మనకి ఇందాక నేను చెప్తున్న టియర్ గ్లాండ్స్, టియర్స్ ఇవన్నీ చెప్తున్నాను కదండి, ఓపెనింగ్స్ అన్ని దాని మీద ఉంటాయి. సో లిటరలీ మీరు కాజల్ని ఆ ఓపెనింగ్స్లోకి ప్రెస్ చేసి లోపలికి ఇన్సర్ట్ చేసేస్తున్నారు. సో దానివల్ల బ్లాక్స్, ఇన్ఫెక్షన్స్, ఇందాక నేను చెప్పినవన్నీ మళ్ళీ ఫాలో. డ్రై ఐకి కావాల్సిన మన ఐ హెల్త్ కాంప్రమైజ్ అన్ని స్టార్ట్ అవుతాయి. బయట పెట్టుకుంటారా ఓన్లీ ల్యాష్ లైన్ దగ్గర, నో ప్రాబ్లం. ఇంకా బెస్ట్ ఏంటంటే ఐలైనర్కి షిఫ్ట్ అయిపోవడం. బాగా ఎండ్లో వెళ్ళినప్పుడు కూలింగ్ గ్లాసెస్ లాంటివి ఖచ్చితంగా పెట్టుకోవాలా? 100% అండి. ఇంతకు ముందన్న ఆప్షన్ లాగా ఇచ్చేవాళ్ళము. లాస్ట్ 4-5 years మనకున్న ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల, గ్రీన్ జోన్ వల్ల ఇప్పుడు తగిలే యూవీఏ, యూవీబీ రేడియేషన్ ఇస్ వెరీ వెరీ హార్మ్ఫుల్. మీరు 30 ఉంటే మీ ఐ ఏజింగ్ 40కి వెళ్ళిపోతుంది. సో చిన్న పిల్లలకు కూడా వాళ్ళకి కంపల్సరీ అని చెప్పము, బికాజ్ వాళ్ళకి ఇమ్యూనిటీ డెవలప్ అవ్వాలి కాబట్టి. బట్ వెన్ యూ గో ఆన్ హై ఆల్టిట్యూడ్ ఏరియాస్, మౌంటైన్ ఏరియాస్, పిల్లలకు కూడా చెప్తాము. మనకైతే ఇంకా కంపల్సరీ బయటకు వెళ్ళారు 10 o'clock దాటిందంటే పెట్టాల్సిందే. ఒక ఐ డాక్టర్ దగ్గరికి ఎంత ఏజ్లో ఎన్నాళ్ళకి ఒకసారి వెళ్ళాలి? బర్త్ టైంలో ఒక్కసారి చేయించుకుంటే రెటినల్ ఎగ్జామినేషన్ కోసం చాలండి. దాని తర్వాత 2.5 to 3 yearsకి ఫస్ట్ ఎగ్జామినేషన్ అనేది స్టార్ట్ అయిపోవాలి. అక్కడి నుంచి ఇయర్లీ 1 ఎగ్జామినేషన్ మీకు ప్రాబ్లం ఉన్నా లేకపోయినా. సో ఎర్లీ చేంజెస్ మనం పట్టుకున్నట్టయితే బేసిక్ ట్రీట్మెంట్ తోటి వెళ్ళిపోతాయి. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. జాగ్రత్తలు అందరూ కూడా ఫాలో అవ్వాలని కోరుకుందాం. సో ఏదైనా కానీ కన్ను ఎర్రబడినా, ఎలర్జీ, ఇలా కళ్ళ నుంచి నీరు కారుతున్నా అదేదో మనకు తెలిసినట్లు వైద్యం చేసుకోకూడదు. డ్రాప్స్, కలర్ డ్రాప్స్ అని అలాంటివి అన్నీ యూస్ చేసి దానివల్ల అది క్రానిక్ స్టేజ్ వరకు వెళ్ళే సిచ్యువేషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు అసలు ఏంటి ఇది అని. సో అందరూ కూడా ఫాలో అవ్వాలని కోరుకుందాం. మాకు తెలిసినట్లు అది కంజక్టివైటిస్, కళ్ళ కలక వస్తుంది, తగ్గిపోతుంది అంటే చాలా పెద్ద ప్రాబ్లమే అవుతుంది. సో అందరూ కూడా ఫాలో అవ్వాలని కోరుకుందాం. ఈ వింటర్ సీజన్లో మీరు చెప్పిన జాగ్రత్తలన్నీ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ధన్యవాదాలు మ్యామ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.